ఇప్పటికే మనం చాలా దూరం కొండ ఎక్కుకుంటూ నడుచుకుంటూ వచ్చాం కదా. చెప్పాగా మీకు దగ్గర 2000 అడుగుల ఎత్తులో ఉంటుందని గుడి వచ్చేసరికి. ఇంకా మనం ఎంత దూరం వచ్చినా కొండ చూడండి ఎట్లా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసరికి కొండవీడు, గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవీడు ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాం. అదిగోండి మన వెనకాల కనపడుతుంది కొండవీడు. కానీ ఈ కొండవీడు దగ్గరలో ఒక మిస్టీరియస్ టెంపుల్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అసలు ఆ టెంపుల్ దగ్గరకు కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు, కానీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు. ఆ టెంపుల్ వచ్చేసరికి అదిగోండి కొండ మీద చాలా హైట్ లో, మీరు కొండవీడు వెళ్తున్నప్పుడు పక్కన కొండ లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి కదా, మొత్తం అవే. ఆ పైన తెల్లగా అదిగోండి ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది చూసారా. ఆ టెంపుల్ ఏంటి అనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది వచ్చేసరికి అక్కడ స్వామివారి నిజమైన పాదాలు, కోనేరు, స్వామివారు ఆ కోనేరులో స్నానం చేశారంట. స్నానం చేసి పక్కన కూర్చున్నప్పుడు స్వామివారి చేతులు, పాదాలు, ఆ కూర్చున్న ప్లేసు అన్ని ఆ కొండ మీద ఉన్నాయి. ఆ టెంపుల్ వచ్చేసరికి ఎప్పుడో రాజుల కాలంలో కట్టించిన టెంపుల్ అంటున్నారు. సరైన ఇయర్ కూడా లేదు. అక్కడ ఏదన్నా శిలాశాసనం ఉందేమో చూసుకోండి అని ఊర్లో వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ టెంపుల్ చరిత్ర గురించి ఊర్లో అడిగినప్పుడు ఒక వ్యక్తి చాలా ఫన్నీగా మాట్లాడాడు. ఆయన మాటలో మీరే చూడండి ఒకసారి. కొండ మీదకి వెళ్ళాలి గుడి దగ్గరికి, ఎట్లా ఇటు నుంచే పోయిద్దామండి, ఆడ తిరిగి రావాలా? అంటే బాగా రాజులు కట్టించిందా గుడి, లేకపోతే ఏంటని? రాజుగాడికి ముందు కట్టించింది. పాదాలు ఉన్నాయంట కదా, దేవుడి పాదాలు. అంటే స్వయంభు పాదాలా లేకపోతే స్వయంభు పాదాలే? చరిత్ర ఏమైనా ఉందా? ఎట్లా ఏంది ఉన్నారా? రాసిందా ఆడ? కింద నామాలు కానొస్తున్నాయి సార్లో, కింద కదా బోరికి సట్టుకి కింద గీతలాగా కానొస్తున్నాయి చూడు. సట్టుకి చెక్కులు వేసినాయి సట్టుగా గుడి కింద. ఆ నుంచి దిగారు ఒక్కొక్కరు ఇదే దారి అని. దూకారా? ఎందుకని? గంటలో మానికలో ఇది ఎంగారు ఒకసారి. లోపల ఉన్నాయా? గంటలో మానికలో ఇవ్వండి స్తంభానికి ఎన్ని వలుచుకొని నల్లకి కొడుతున్నాడు. ఏమంటే ఊళ్ళో తెలిసింది అక్కడ ఏదైనా సౌండ్ రాగానే చెప్పినట్టు దొంగతనాలు జరిగినాయి అక్కడ. నడుస్తుంది సరే. అక్కడి నుంచి ఊళ్ళో జనం అందరూ అటుగా ఇటుగా 4 పక్కన వచ్చేటప్పుడు అటు కూడా దూకేసి వచ్చారు. మేము అన్ని వీడియో అందుకోసం అడుగుతున్నావా? కెమెరా తీసి అక్కడ చరిత్ర ఉంది ఇబ్బంది అయిద్దని ముందుగా చెబుతున్నాయి. జాగ్రత్తగానే ఉంటాంలే. దేవుడు ఇక్కడికి వచ్చారా? పాదాలు ఎలా పడ్డాయి? అదే స్వయం స్వామి ఇక్కడ అడుగు పెట్టారా? అట్లా చరిత్ర. గుడి చరిత్ర అంటే రాజు కట్టించింది బంగారం ఉంది అని కాదు నిన్ను అడుగుతుంది. దేవుడు ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు రాముడు సీత వనవాసం చేశారు కదా, అప్పుడు అక్కడక్కడ ఉంటారు కొండల మీద. ఎలాగ అక్కడ స్టోరీ ఏమైనా ఉందా అని అందుకు నేను అడిగింది. చెప్పాలంటే వాళ్ళు ఈ కొండ దగ్గరికి వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. అక్కడ గొల్లుమారి వెంకటేశ్వర, శ్రీదేవి భూదేవి, శ్రీదేవి భూదేవి, గొల్లుమారి వెంకటేశ్వర ఈయన కోనేరు కాడ కోనేటిలో స్నానానికి దిగుతాడు. ఆయన స్నానానికి దిగేటప్పుడు కొండ మీద పాదాలు. ఎవరు అక్కడ అట్లా పెట్టింది? ఎవరు? ఆయన వెంకటేశ్వర స్వామి స్నానం చేశారు కోనేరులో. ఎక్కడి నుంచి వచ్చాడు? పైన గుడి, కోనేరు పక్కన ఉంటది. ఆ కోనేరులో స్నానం చేసి ఆ పక్కన కూర్చున్నప్పుడు పాదాలు అన్ని పడ్డాయి. చూసారుగా ఫ్రెండ్స్ ఆయన ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు దొంగతనాలు 2-3 సార్లు జరిగాయి. సో ఆ భయంతో ఆయన అలా మాట్లాడారు, అంతేగాని మన మీద ఉద్దేశించి కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి పేరు వచ్చేసరికి బొల్లిమెర వెంకటేశ్వర స్వామి. అంటే ఫస్ట్ టైం మేము ఆ పేరు వింటాం కూడా. ఫ్రెండ్స్ అయితే ఈ గుడి కేవలం ఒక్క శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు. అది కూడా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5-6 గంటలకి అయ్యగారు వస్తారు. 8-9 గంటల కిందకి దిగిపోతారు.
మనం మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా కొండెక్కి స్వామివారిని దర్శించుకొని కిందకి రావచ్చు. ఓన్లీ శనివారం మాత్రమే. ఫ్రెండ్స్, అయితే ఈ కొండ దగ్గర ఎన్ని అడుగులు ఉంటుందో అంచనా కూడా వేయలేకపోతున్నాం. దగ్గర 1500 నుంచి 2000 అడుగుల ఎత్తులో ఉందని మాత్రం అయితే అర్థమవుతుంది. సరిగ్గా కొండ ఎక్కేసరికి ఎంత టైం పడుతుందో వీడియోలో అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, వెళ్దాం పదండి. మనకి గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంగా కనిపించేది రెడ్డి రాజులు పరిపాలించిన కొండవీడు కోటకి వెళ్తున్నప్పుడు దారిలో మనకు ఒక ఊరు కనిపిస్తుంది. ఈ ఊరి పేరు కొండవీడు కాదు, పుట్టకోట. ఈ ఊరికి రక్షణగా రాజులు కట్టించిన ఒక మట్టి గోడ ఉంటది. అక్కడ కొంచెం ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొత్తం తవ్వేశారు. చాలా మందికి అక్కడ ఒక గుడి ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తారమ్మా, పైన ఉన్న గుడి దగ్గరికి, కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. పైన ఉంది వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి కొండ లేకపోతే ఈ కొండ వెంకటేశ్వర స్వామి కొండ. వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కాలంటే రాళ్ళు గోళ్ళు బాట అయితే ఉంది. పాదాలు ఉన్నాయి అంటగా. వెంకటేశ్వర స్వామి పాదాలు కింద ఉంది. ఎక్కడ కింద? ఎక్కే దారిలోనే ఉంది. పాదాల కింద కొంచెం దూరం ఎక్కాలి. కొంచెం దూరం ఎక్కగానే ఉంది. దాని నుంచి బాట ఉంది పైకి బాట. సరే. అబ్బో, గుడి చూసారా? ఎక్కడో ఆకాశంలోకి ఉంది. కొండవీడు కోటకెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక రూట్ వస్తుంది. ఇది చిన్నపిల్లలు ఆడుకునే పార్కు. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ లో చూస్తే ఒక పెద్ద కొండ మీద పైన చిన్న గుడి. ఎప్పుడైనా ఫ్యామిలీతో పిల్లలతో కలిసి బయటికి వెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేస్ కు రావచ్చు. సరిగ్గా ఈ పార్కు పక్కనే మనకి మట్టి రోడ్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 8 గంటలకి మన జర్నీ స్టార్ట్ అయింది. ఏదైతే అదైంది, వీడియో మాత్రం ఆపేది లేదు. ఫ్రెండ్స్, మనం కొంచెం దూరం ఎక్కిన తర్వాత మనకు ఊరైతే కనిపిస్తుంది. అది అదే పుట్టకోట. అది ఊరు కదా. ఇటు పక్క చూస్తే మనకి ఇది కూడా కొండవీడు ఘాట్ రోడ్ ఉంటుంది కదా. ఘాట్ రోడ్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎన్ని స్టార్ట్ చేసాం మనం? 8:30కి స్టార్ట్ చేసాము. 8:30కి మేము ఈ హైట్కి వచ్చాం. అంటే జస్ట్ 10 మినిట్స్లో ఈ హైట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా కష్టం. పైన ఎక్కడో ఉంది చూడండి. ఇవ్వండి, ఒక అతను అయితే బండి ఇక్కడ పెట్టుకున్నాడు. హలో, మన కొండవీడు ఘాట్ రోడ్ ఆపోజిట్లోనే మనకి ఈ టెంపుల్ ఉండేది. ఇంత పెద్ద హైట్లో ఈ రాళ్ళల్లో బండి ఇంత దూరం వేసుకొచ్చాడంటే చాలా గ్రేట్. స్వామివారు కలియుగం వస్తుంది కదా, వస్తున్నప్పుడు తిరుమల దేవస్థానంకి అక్కడికి వెళ్తూ స్వామివారు ఇక్కడ అలసిపోయి స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఈ కొండ మీద ఉన్నారు స్వామివారు. అయితే కరెక్ట్గా స్వామివారు పాదాలు ఉంటాయి. ఆ వెనకాల స్వామివారు స్వయంభుగా వెలిసారు అక్కడే. అంటే ఒక్క రోజు ఉన్నారు ఇక్కడ నైట్, లేదంటే ఒక రోజే మామూలుగా ఉన్నారు అంతే. ఉన్నారు అప్పుడు పాదాలు ఇంకా అక్కడే స్వామివారి పాదాలు అక్కడే ఉంటాయి. స్వామివారు పాదాలు వెనకాలే స్వామివారు స్వయంభుగా ఉంటారు. అక్కడ కోనేరు ఉందంట కదా పైన. కోనేరు లేదు, పైన నిండిపోయింది. అది చిన్న బుడ్డ కోనేరు. అది బుడ్డ కోనేరు. అంటే ఊర్లో అడిగితే స్వామివారు ఆ కోనేరులో స్నానం చేసి అక్కడ నుంచున్నప్పుడు పాదాలు పడ్డాయి అని చెప్పారు. లేదు కోనేరు లేదు అసలు అక్కడ. లేదు. ఓకే, అదే చరిత్ర మామూలుగా. అయ్యగారు గుడి దగ్గరికి చీకట్లోనే వెళ్ళారు. అసలు చూడండి, మనం ఎక్కుతున్నప్పుడు అయ్యగారు దిగి వెళ్ళిపోతున్నారు. అసలు ఇలాంటి ప్లేస్ లో మన వాడిని కొంచెం బయటకు వదులుదాం. ఫ్రెండ్స్, ఇప్పటికే మనం చాలా దూరం కొండ ఎక్కుకుంటూ నడుచుకుంటూ వచ్చాం కదా. చెప్పాగా మీకు దగ్గర 2000 అడుగుల ఎత్తులో ఉంటుందని గుడి వచ్చేసరికి. ఇంకా మనం ఎంత దూరం వచ్చినా కొండ చూడండి ఎట్లా ఉందో. నిటారుగా పైకి అలా ఎక్కాలి. పైకి ఎంత ఎత్తుందో కదా. సో ఇంకా ఈజీగా 2 గంటలు పట్టింది. షార్ట్ కట్ వెతికాం. అయిపోయింది.
మనం ఇందాక రోడ్డును చూసారు, ఆ రోడ్డు కాకుండా మనం షార్ట్ కట్లో ఇంకో రోడ్డు అయితే వెతికాము. ఇవి మొత్తం కూడా మెట్లుగా ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంది ఇటైతే. ఇదిగోండి వస్తున్నాడు మనోడు. పర్లేదు ఆ రోడ్డు మీద ఇటు కొంచెం ఇది కొంచెం నేడ ఉంది. ఇది కొంచెం నీడ ఉంది, చెట్లు నీడ మన మీద పడుతుంది కాబట్టి కొంచెం బతికిపోయాం. ఒరే ఇంకా చాలా దూరం ఉంది కదా గాయస్. ఇప్పటికే మనం అడవిలో చాలా దూరం ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి నడుస్తూనే ఉన్నాము. ఇప్పటికీ కొండ సగం దూరం కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం ఉంది. సో ఒక్కసారి ఇక్కడ నుంచి చిన్న చిన్న గ్రామాలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. చాలా చిన్నగా. అది పుట్టకోట, అది కనిపించేదేమన్నా అది పెరంగపురం కొండ. మనం వచ్చిన దారి చూపించు ఒకసారి. రాళ్ళు పుట్ట ట్యాంక్ నిర్మించారు. చాలా సంతోషం. పైపు చూడు ఎక్కడి నుంచి చేశారో. బో ఎన్ని అడుగులు ఎత్తు నుంచి పైపు వచ్చింది. చల్లగా ఉన్నాయి. వేయించిన వారా బొమ్మ కాదు, ట్యాంక్ కట్టించినవారు కాకర్లపూడి సాంబయ్య. దండం సాగు నీకు మాత్రం. గ్లాస్ ఒకటి పెట్టి బాగుంది. గ్లాసు గానీరా నువ్వు, పిచ్చోడు పెడితే బాగుంది. అందులో దొరికి నీళ్ళు దాక్కా ఎంత ఎత్తులో. గోబీ చాలా దగ్గరకు వచ్చాం గోబీ, ఇంకా కొంచెం ఉంది. గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కడ పైకి ఇది కొంచెం. తెచ్చుకున్న వాటరు కొంచెమే ఉన్నాయి. సో మళ్ళీ కొండ మీద వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుందని ఒక ట్యాంకీ కనిపించింది. చిన్న వాటర్ సన్నటి దారి వచ్చింది. కొంచెం వచ్చినా కానీ గొంతు తడుపుకుంటే చాలు. ఎంత బాగుంది అసలు నేచరు. వర్షాకాలంలో తిరుగులేదంట ఈ ప్లేస్కి. పైనుంచి వాటర్ అలా వస్తూనే ఉంటాయంట. అప్పుడు ఉంటుంది లొకేషను, సూపర్ ఉంటుంది. వర్షాలు పడే టైంలో మళ్ళీ ఎక్కుతా మీకోసం, చాలా బాగుంటుంది. అప్పుడు చూపిస్తా. ఇంకా ముందు అర్జెంటుగా పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాలు చూడాలి అంతే. వచ్చే బ్రష్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. గాయస్ మనం ఇప్పటికి 8:30కి స్టార్ట్ చేసాము. 10 అయింది టైం వచ్చేసరికి. అదిగోండి టెంపుల్ పైన ఒక పెద్ద బండరాయి గుట్ట మీద టెంపుల్ తెల్లగా కనిపిస్తుంది కదా, అదిగోండి కొండవీడు. ఆ తెల్లగా కనపడే స్టెప్స్ మొత్తం కూడా ఘాట్ రోడ్డు. ఇది మనం వచ్చిన లోయ. మాట కూడా రావట్లేదు ఇంట్లో నుంచి. దాదా ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలి. ఈ లోయలో నుంచి ఇలా వెళ్ళి అలా తిరిగి అలా ఎక్కాలి అనమాట. చాలా దగ్గర, చాలా ఈజీ. వచ్చేసాం గాయస్. మనం ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం. ఈ ప్రదేశం మొత్తం కూడా కొండవీడిలో ఒక భాగం. ఈ రోజు ఏంటంటే శనివారం కదా, శనివారం రోజు చాలా మంది వచ్చి పొంగలు పెట్టారు. ఇన్ని అడుగుల ఎత్తులో ఇలాంటి ప్లేస్. ఇక్కడ నాగమ్మ తల్లి శిల కూడా ఉంది. పక్కనే ఒక పెద్ద కొండరాయి మీద ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కి ఉంది. నాకు తెలిసి ఈ ప్రదేశానికి గుడికి రక్షకుడు అనుకుంటా. కొండవీడి కోటలో మొత్తం 500కు పైగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఈ గుడి కట్టించింది ఎవరో కాదు, 18వ శతాబ్దంలో చిలకలూరిపేట జమీందార్ గారు. గుడి లోపల చాలా బాగుంది. భక్తులు ఈ రోజు చాలా మంది వచ్చారు, కిందకి వెళ్ళిపోయారు కూడా. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే ఈసారి సాటర్డే ట్రై చేయండి. అసలే ఎంత కష్టపడి పైకి వచ్చాం, స్వామివారిని దగ్గర నుంచి చూడకపోతే ఎట్లా. బొల్లిమూర వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ లో 108 దివ్య తిరుపతుల్లో ఒకటి. స్వామివారు ఇక్కడ 13వ శతాబ్దం నుంచే ఉన్నారంట. ఈ కొండకి మళ్ళీ రాలేము, చాలా కష్టం. అందుకే వచ్చినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయాలి. స్వయంభూ వెంకటేశ్వర స్వామి. ఫ్రెండ్స్, ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాదు పక్కన కొంతమంది దేవుళ్ళు దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. ఏ బాగా ఎగబడతాయి. ఫ్రెండ్స్, పాదాలు కనిపెట్టడం అయితే చాలా కష్టమైంది. ఎందుకంటే
పాదాలు కోనేరు పక్కన ఉంటాయని అయ్యగారు చెప్పారు కదా, కానీ మనకి పాదాలు కొండ మీద, కింద గుడి పైన పాదాలు. చాలా కష్టపడ్డాం. సో ఒకసారి లొకేషన్ చూడండి ఎట్లా ఉందో. పక్కన కొండవీడు, అదిగోండి ఊరు. అంతా మామూలుగా చూడండి మొత్తం. చెప్పేదా వెంకటేశ్వర స్వామి పాదం. సో చూడండి ఒక్కసారి ఎలా ఉందో. అంటే ప్రెజెంట్ ఏంటంటే సమ్మర్ టైం కాబట్టి కొంచెం మట్టి వచ్చింది. వర్షాకాలంలో మొత్తం కూడా నీళ్లు, ఒక వాటర్ ఫాల్ లాగా మొత్తం నీళ్లు, ఎటు చూసినా నీళ్ళే ఉంటాయంట. ఇంకోటి ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ నుంచి ఇంకొక కొండ ఉంది, ఎందుకంటే ఆపోజిట్ కొండ. ఆ కొండ మీద కూడా ఒక టెంపుల్ ఉందంట. అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. అక్కడికి నెక్స్ట్ టైం వెళ్దాం. అది కూడా సేమ్ హైట్ ఉంది. ముందైతే ఒకసారి పాదం చూద్దాం. అసలు ఎండకి కాలు కాలిపోతాయి కాదు, కేవలం మీకోసం ఆ బ్యాడ్ కామెంట్లు పెడతారని ఒకళ్ళిద్దరు చెప్పులు తీసేసి మరి ఇక్కడ కాలు కాలిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి మెడం. ఇదిగోండి మనకి కాలు ఎడం భాగం ఉంటుంది కదా, వెనకాల భాగం మెడం. ఇదిగోండి చిన్నది కొద్దిగా ఉంటుంది. ముందు వచ్చేసరికి ఎడల్పు ఉంటుంది కాబట్టి ఈ పెద్ద పాదం చూసారుగా, ఇది చిన్నది మేడం, ఇది వచ్చేసరికి ఎడల్పు. అదిగోండి బొట్టనీళ్ళు వచ్చేసరికి అలా ఏళ్ళు అచ్చు ముద్రలు అదిగోండి ఆ చివరి అలా పడ్డాయి. సో తిరుమల కంటే కూడా స్వామివారి ముందు ఇక్కడే పాదం మోపారని ఇందాకలా అయ్యగారు చెప్పారు. నేను చెప్పేది కాదు, మళ్ళీ చెప్తున్నా. అయ్యగారు ఏం చెప్పారో అదే చెప్తున్నాను మీకు. ఓకే, ఫ్రెండ్స్ మనం 8:30కి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:10 అయింది. బస్ చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఎంత హైట్ ఉంటుందని అయితే ఇప్పుడు దాకా అనుకోలేదు. సంజీవిని కొండ ఎక్కినంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో మొత్తానికి స్వామివారిని చూపించాను, మనం దర్శనం చేసుకున్నాం. పాదాలు చూపించాను, అది కూడా దర్శనం అయిపోయింది. సో ఇంక ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వీడియో ఎంతమంది చూశారు? ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి. జస్ట్ 5 నిమిషాలు, 1 సెకండ్ పడుతుంది కామెంట్ పెట్టడానికి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఒక మంచి కంటెంట్ చాలా కష్టపడి చేస్తున్నాం. ఓకేనా, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ. థ్యాంక్ యూ.